ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంచే దేవుని స్తోత్రములు. ఇప్పుడు మనం చదువుకునే వాక్యం నిర్గమాకాండం 33 అధ్యాయం 12 నుంచి 18 వరకు. మోషే యెహోవాతో ఇట్లా నేను చూడుము, ఈ ప్రజలను తోడుకుని పొమ్మని నీవు నాతో చెప్తున్నావు, కానీ నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలుపలేదు. నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నానని, నా కటాక్షం నీకు కలిగిందని చెప్పితివి కదా. కాబట్టి నీ కటాక్షం నా ఎడల కలిగిన ఎడల, నీ కటాక్షం నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపు. అప్పుడు నేను నిన్ను తెలుసుకుని చిత్తగించుము. ఈ జన్మ నీ ప్రజలే కదా అని. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలగజేసేదని అనగా, మోషే నీ సన్నిధి రానేళ్ళ ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకుని పోకుము. నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షం కలిగిందని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చుట వలనే కదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజల్లో నుండి ప్రత్యేకింపబడుదమని ఆయనతో చెప్పాను. కాగా యెహోవా నువ్వు చెప్పిన మాట చెప్పిన చేసేదును, నీ మీద నాకు కటాక్షం కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా, అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా, మోషే అంటున్నాడు, ఇప్పుడు నువ్వు మాతో రానంటున్నావో, మాతో ఎవరిని పంపుతావో పని అదైనా సరిగ్గా చెప్పు. ఇప్పుడు మాతో రాకపోతే నేను ఈ ప్రజల్ని ఎలా తీసుకెళ్ళి, నీ ప్రజలే కదా, వీళ్ళందరూ బరువు నా మీద పెట్టావు. ఇప్పుడు నువ్వు రాకుండా నన్ను తీసుకెళ్ళమంటే నేను ఎలా తీసుకెళ్ళగలదు? నువ్వు కూడా వస్తేనే కదా నాకు ధైర్యంగా ఉంటుంది, తీసుకెళ్ళగలుగుతాను అని చెప్పి, నీ కటాక్షం నా మీద కలిగింది అన్నావు కదా. అంటే దేవుడు చెప్పారు, నా కటాక్షం నీ మీద ఉందని మోషేతో. కనుక నీ కటాక్షం కలిగింది అన్నావు కదా, మరి మళ్ళీ ఇంకోసారి చెప్పు, నీ కటాక్షం నా మీద కలిగిందో లేదో అన్నప్పుడు అని చెప్తున్నాడు అనమాట. అప్పుడు దేవుడికి జాలి అనిపించి అంటున్నారు, సరే నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నీకు విశ్రాంతి కలగజేసేది. విశ్రాంతి అంటే మంచి నెమ్మది కలగజేస్తా అన్నారు. మోషే ఇక్కడ ఇంకో మాట అంటున్నాడు, నీ మార్గాలు నాకు తెలియజేయ అంటున్నాడు. 103వ కీర్తన 7వ వచనంలో మోషేకు ఆయన తన మార్గాలు తెలియజేసినను. అంటే ఇశ్రాయేల్ ప్రజలందరికీ అద్భుత కార్యాలు తెలియజేశారంట, మోషేకు మాత్రం ఆయన మార్గాలు తెలియజేశారంట. అంటే దేవుడు చేసే అద్భుత కార్యాలను బట్టి నమ్మిన వారికంటే దేవుడి మార్గాలు తెలుసుకుని దేవుడి మార్గాల్లో నడిచిన వాడే ధన్యుడు. అటువంటి వాళ్ళే గొప్ప విశ్వాసులు, గొప్ప భక్తులు అవుతారనమాట. అద్భుతాలు చూసిన వారు కాదు, కానీ ఆయన మార్గాలు తెలుసుకుని ఆ మార్గాల్లో నడిచిన వాడే గొప్పవాడు అనమాట. అప్పుడు ఆయన సన్నిధి తోడుగా పంపేస్తానన్నారు, విశ్రాంతి కలగజేస్తానని చెప్పారు. నా కటాక్షం నీకు కలిగిందని మళ్ళీ చెప్పారనమాట. చెప్పి అక్కడ నీ పేరుని బట్టి ఎరుగునని మోసే చెప్పినప్పుడు నీ మహిమ చూపించి అంటున్నాడు మోసే. అప్పుడు నా తర్వాత వచ్చిన వాళ్ళు కనుమ రేపు చెప్పుకుందాం అన్న.